ఉగాది సందర్భంగా మా వీధిలో పోట్లక్ జరుగుతుంది. ఇంటికి ఒకరు రెసిపీ చేసుకొని వస్తున్నారు. మేము కూడా ఒక రెసిపీ చేస్తున్నాము. ఆ రెసిపీ పేరు క్యారెట్ హల్వా. అందుకోసం 2 కేజీల క్యారెట్ తీసుకున్నాను. బాదం పప్పు 1 కప్పు, కిస్మిస్ 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, వాటర్ మిలన్ స్వీట్స్ 1 కప్పు, పిస్తా 1 కప్పు, యాలకలు 10, 1/2 లీటర్ పాలు ప్యాకెట్. ఈ కప్పుతో షుగర్ నేను 1 కప్పు తీసుకున్నాను. నెయ్యి 6 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో మనం 6 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని అందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్ను ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో మనం తీసుకున్న 1/2 లీటర్ పాలని యాడ్ చేయండి. యాడ్ చేసి మళ్ళా ఒకసారి మిక్స్ చేయండి బాగా. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకోండి. మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. టూ విజిల్ తర్వాత మూత తీసి ఇలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం తీసుకున్న షుగర్ని అందులో యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి, ఈ క్యారెట్ అనేది బాగా దగ్గర పడాలి. అంతవరకు మధ్య మధ్యలో కదుపుతూ మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి. ఇది బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ.